తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్య ఇప్పుడు హోరాహోరీ పోరు నెలకొనడమే దీనికి కారణం. మరోవైపు హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రచార పర్వం దాదాపు పూర్తయింది. ఇప్పటికే అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం చేశారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుండడంతో వివిధ సర్వేల ఫలితాలు ఆసక్తిగా మారాయి. తాజాగా పొలిటికల్ వ్యూస్ సంస్థ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో అన్నాడీఎంకే కూటమి వైపు మొగ్గు కొంత కనిపిస్తోంది. అసెంబ్లీలో మొత్తం 234 సీట్లుండగా అన్నాడీఎంకే బీజేపీ కూటమికి 122 నుంచి 140 సీట్లు లభించే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. ఇక అధికార డీఎంకే కూటమికి 88 నుంచి 106 సీట్లు మాత్రమే వస్తున్నట్టు తెలిపింది. మరోవైపు విజయ్ కొత్త పార్టీ టీవీకేకు 2 నుంచి 8 సీట్లు మాత్రమే సాధిస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో విజయ్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన మెజారిటీ సర్వేలు డీఎంకే కూటమికి ఆధిక్యం కట్టబెట్టగా ఈ సర్వే సంస్థ మాత్రం దీనికి భిన్నమైన ఫలితాలను వెల్లడించింది. మరోవైపు జేవీసీ పోల్స్, సి ఓటర్ మ్యాట్రిక్స్, న్యూస్ 18 మాత్రం అన్నాడీఎంకే కూటమి గెలుస్తుందని చెప్పాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ వ్యూస్ తాజా సర్వే కూడా కొంత ప్రాధాన్యం ఏర్పడింది. డీఎంకే కూటమిపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు విజయ్ ఓట్ల చీలిక ఫ్యాక్టర్ తోడైతే అన్నాడీఎంకే కూటమి గెలుపు ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.